కావు హనుమా. నీ శక్తి గురించి నీవు మరిచిపోయావు హనుమా. నీవు చిన్నప్పుడు ఊయలలో ఉన్నప్పుడు ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుల వారిని చూచి పండు అనుకొని అమాంతంగా మింగైపోయావు. సూర్య భగవానుల వారు భయపడిపోయాడు. హనుమా ఆగు హనుమా, నన్ను మింగకు హనుమా, నన్ను మింగితే నీ మూతి కూడా కాలుతుంది హనుమా అని అన్నా. నీవు పట్టించుకోలేదు హనుమా. నీవు ఒక్కసారి లేచి అడుగు పెట్టావంటే కింద ఉన్నటువంటి 7 లోకాలు కూడా అట్టగట్టిపోతాయి. ఒక్కసారి గట్టిగా ఎగిరావంటే పైన ఉన్నటువంటి 7 లోకాలు కూడా గిర్ర 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 తిరిగిపోతాయి హనుమా. నీవు ఒక్కసారి పిడికిలు పీటి కుట్టావనుకో, ఈ మేరు పర్వతాలన్నీ కూడా ముక్కులు ముక్కులుగా రాళ్ళ తుప్పుగా మారిపోతుంది హనుమా. లెగు హనుమా. నీవు ఒక్కసారి ఊఫ్ఫని ఊదావనుకో, ఈ సముద్రం అంతా కూడా చిరుతుంపురులై గాలిలో కలిసిపోతాయి, ఆవిరైపోతాయి హనుమా. లెగు లెగు హనుమా, విజృంభించు, ఈ సముద్రాన్ని లంఘించు, సీతమ్మ వారిని దర్శించు, మమ్మల్ని ఉద్ధరించు హనుమా అని అంటూ ఉంటే హనుమంతుల వారి శరీరం అలా 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 పెరిగిపోయింది. అంత పెద్దటి ఆకారం కలిగిన హనుమంతుల వారు ఇలా చూస్తున్నారు, మీరందరూ ఇలా చూస్తున్నారు. పైగా ఏమంటున్నారు, వానర వీరులారా భయపడకండి, ధైర్యంగా ఉండండి. నేను ఈ సముద్రాన్ని లంఘించి లంకకు ప్రవేశిస్తాను. అక్కడ 2 పనులు చేస్తాను. అదేమిటంటే ముందుగా సీతమ్మ వారిని దర్శిస్తాను. ఆ తరువాత నాకు ఎవరైనా ఎదురుగా అడ్డుగా వస్తే ఆ రాక్షసులను యమున ఇంటికి అతిథిగా పంపిస్తాను. ఇవన్నీ కూడా నేను అహంకారంతో అంటున్న మాటలు కాదు. నా రామచంద్ర ప్రభువు యొక్క అపార కృపా విశేషం అటువంటిది. ఆయన దయ వల్ల సంసారం అనే సాగరాన్ని అవలీలగా దాటాను. ఈ సముద్రం నాకు ఒక లెక్క, చిన్న కాలువలు దాటినట్టుగా అలా దాటేస్తా. చూస్తూ ఉండండి, ఇక మీరు ధైర్యంగా ఉండండి అని పర్వతం మీద నుంచొని ఎగిరాడండి. ఎందుకు పర్వతం మీద నుంచొని ఎగిరాడు? ఆయన మామూలు భూమి మీద నుంచొని ఎగిరితే ఈ భూమి అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. అలాగే ఇక అందుకని పర్వతం మీద నుంచొని ఎగిరేటప్పటికి పర్వతం కూడా బద్దలైపోయింది. కొత్త కొత్త సెలయర్లు పుట్టుకొచ్చాయి. ఏనాటి కాలం నుంచో తపస్సు చేసుకుంటున్నటువంటి మహర్షులకు తపోభంగం కలిగింది. నాగపాములకు ఏమీ అర్థం కాలేదు. ఎందుకు ఇలా జరిగిందా అని దివ్య దృష్టితో చూస్తే ఈ యొక్క సంఘటన అంతా కూడా వాళ్ళకి అర్థమైంది. రామ కార్యానికి వెళుతున్న హనుమా, నీకు విజయం కలుగుగాక, శుభం కలుగుగాక. पुण्य
అలా ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం జరిగింది. అదేమిటంటే ఆయన అలా ప్రార్థిస్తూ ఉన్నాడు, విని ఆనందిస్తూ ఉన్నారు. Bye.